కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలోని సింగినగర్ ప్రాంతంలో ఇంకా మోకాళ్ళకు పైగా నీరు అలాగే ప్రవహిస్తున్న దుస్థితి. సుమారు 5 రోజులు గడుస్తున్నా సరే సహాయక చర్యలు అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. చాలా చోట్ల అసలు సహాయక చర్యలు జరగట్లేదని కూడా బాధితులు చెప్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం సింగినగర్ ప్రాంతంలో ఉన్నాము. చెప్పండి ఎలా ఉంది అంటే చాలా రోజుల నుంచి కూడా మీరు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతున్నా, ఎవ్వరు కూడా వచ్చి సాయం చేయలేదు. మాట్లాడితే లోపలికి వెళ్తున్నాయి ఎవ్వరికి ఇవ్వాల. కనీసం తాగడానికి వాటర్ కూడా ఇవ్వలేదు. దేనికి అన్ని మేము తెచ్చుకొని మోసుకుంటే వచ్చి సరుకులు తెచ్చుకొని డబ్బులు పెట్టి సరుకులు తెచ్చుకొని పడవేమన్నాడు. 2.5 గంటల బతి వాళ్ళతో ఒక్కడు కూడా పడవ ఇవ్వలేదు. దేనికని ఏమనంటే మేము వస్తున్నాం దేనికి వస్తారు, దేనికి చేస్తారు, ఎవ్వరికి ఏమీ చేయలేదు. లాస్ట్కి ఫ్యామిలీ చంపుకోలేక ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతున్నా బయటికి. ఎందుకంటే ఇంకా దిక్కమాలి పరిపోతాలు. అంటే సుమారు 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే బతుకండి. 5 రోజుల నుంచి ఒక్కడు పెట్టలా. ఈ రోజు వాటర్ పాల ప్యాకెట్లు ఇచ్చారు. ఈ రోజు మా ఇంటి ముందుకు వచ్చి ఇచ్చెళ్ళారు ఓల్డ్ వాలంటీర్స్. వాళ్ళు వచ్చి మాకు ఇంటి ముందు పాల ప్యాకెట్లు పిల్లల కోసం బిస్కెట్లు ఇచ్చెళ్ళారు. ఈ రోజు వాని మీద పోట్లాడి తీసుకెళ్ళి పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఒక్కడ సాయం చేయలేదండి. వేస్ట్ అండి. మొన్న నిన్న చాలా దుస్థితి. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడికి వచ్చిన మాకు ఫుడ్ అందలేదు, పాల ప్యాకెట్లు అందలేదు, వాటర్ అందలేదు. ఆడోళ్ళని లేదు, మగోళ్ళని లేదు, తోసేయడం, తొక్కేయడం, పడేయడం అదే పరిస్థితి మాది. ఆడోళ్ళని అడిగినా కూడా పాల ప్యాకెట్లు ఇచ్చిన దుస్థితి అసలు ఇవ్వలేదు. మెయిన్ ఎక్కడికి వెళ్తున్నారు లగేజ్ తో మొత్తం అంత సామాన్లతో? ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం అంతే. మరొక ప్రభుత్వం బయట కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసాం, అక్కడ సురక్షితంగా ఉండొచ్చు అనే మాటలు చెప్తుంది. మరి అటువంటి సమస్య అయితే మాకు తెలియదండి. మేమైతే అక్కడికైతే వెళ్ళట్లేదు. ఏమి పెట్ట అన్ని బోకసే, ఎవరికి వెళ్ళ. వచ్చి కనీసం పడవలేసుకొని సినిమా షికారులు బాగున్నారా ఇక అంతేనా, వస్తారా ఎక్కించగలరా, ఎవడు పడగో అలా పెట్టుకున్నారు పార్కింగ్లో పడవలు తెచ్చుకొని. వేస్ట్ అండి, డబ్బులు కూడా దండగే. అవి జనాలకి రేపొద్దు నేను ఎత్తేసి రుద్దాలి కదా, డబ్బులు బొక్కలు పెడతాకి, బిల్లులు పెట్టుకోవడానికి, దానికి తప్పితే ఇంకెందుకు పనికిరావు. పూర్తి స్థాయిలో చూస్తున్నాం. బాధితులు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరొక కుటుంబం కూడా ఇక్కడ ఉంది. వారు కూడా ఎందుకంటే వర్షపు నీరు ఎక్కడికక్కడ స్టాగ్నెట్ అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొంతమంది అడిగి చేద్దాం. చెప్పండి. నా సందులో అయితే ఎవరు రావట్లా. మెయిన్ లైన్లో తిరుగుతున్నారు పడవలు వేసుకొని. వాళ్ళే 4-5 తిరుగుతున్నారు. ఇంకా ఎక్కించుకోవడానికి అయితే ఇంకా ఇది ప్రైవేట్ బోట్లు ఉన్నాయి కదా, మనిషికి 3,000 అంట. వాళ్ళు 3,000 అడిగే మనిషికి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? మొత్తం తడిసిపోతే ఇక్కడ 3,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మనిషికి? ఇట్లాగే చేస్తున్నాం. మెయిన్ లైన్లో వెళ్తున్నారు, దొరికినది ఇసిరేస్తున్నారు. సందులో అయితే ఎవరు రావట్లేదు. పూర్తిగా మీ ఇల్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నడుము దాకా వచ్చింది. మొత్తం పిల్లలి బట్టలు అవి మొత్తం మునిగిపోయినాయి. బట్టలు, పుస్తకాలు మొత్తం మునిగిపోయినాయి. అది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. రైట్, పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్నామని చెప్తున్నా ఏవైతే సహాయక చర్యలు కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకు పంపిణీ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో చేరుకోవట్లేదని ఎక్కడికక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా వాటర్ అనేది సుమారు మోకాళ్ళతో పైగా నీరు కూడా ఇంకా అలాగే కనిపిస్తుంది. 5 రోజులు గడుస్తున్నా సరే ఎటువంటి మార్పు అనేది కనిపించట్లేదని బాధితులు చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ప్రస్తుతం మనం పాతరాజేశ్వరపేటలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్నాం. విజువల్ చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతుందో పూర్తి స్థాయిలో కూడా శివారు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినట్టు పరిస్థితి ఉంది. వృద్ధులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కూడా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఏరియా మొత్తం కూడా ఇప్పటికీ కూడా ముంపు నుంచి ఇంకా బయటపడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే ఒక్కసారిగా వచ్చినటువంటి వరద కూడా ఇక్కడ వాసులు కూడా నిరాశ్రయాలు చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ముంపుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంటని ఒక ఫ్యామిలీ ఉన్నారు. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి చివరి ఉన్నటువంటి వీరికి కూడా సహాయ చర్యలకు సంబంధించిన ఎటువంటి అందినటువంటి పరిస్థితి కూడా లేదు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఈ 4 రోజుల పరిస్థితి? ఈ 4 రోజుల పరిస్థితి సార్ అన్నీ మునిగిపోయినాయి. అన్ని పాములు ఏంటి అన్నీ వచ్చినాయి. తిండికి కూడా లేవు, బట్టలు కూడా లేవు. అసలు పిల్లలేమో జ్వరాలతో ఉన్నారు, జలుబులతో ఉన్నారు. అసలు ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అసలు ఎవ్వరికి అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో కూడా నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇంత చివర మేము మునిగిపోయే, ఇప్పుడు కొంచెమే తగ్గింది. ఇందాక మునిగిపోయే మా వరకు మునిగిపోయే లోతులు ప్రాణహాయంతో మేము ఎంతో కానీ బాధపడుతున్నాం. అసలు కింద ఎంత మాకు ఆస్తి నష్టం అంటే అసలు చెప్పలేము. మళ్ళీ మేము అవన్నీ చేసుకోవాలంటే ఎంత ప్రభుత్వం ఏదో మేము సహాయం కోరుతున్నాం, ప్రభుత్వం ఏమన్నా చేస్తుందేమోనని. ఏమి తెచ్చుకోవడానికి కూడా లేదు, బోట్లు కానీ ఏమి కానీ అసలు మేము బయటికి దిగడానికి కూడా లేదు. అంత యాతన పడుతున్నాం. వాటర్ లేవు, కరెంట్ లేదు. పిల్లలైతే చిన్న పక్కన ముసలి వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి మేము ఏదో కొంచెం సాయం చేస్తాం, మాకున్న దాంట్లో కొంచెమే, అసలు ఏమీ లేదు.
ఎంతమంది ఉన్నారంటే మా ఫ్యామిలీ 3 ఫ్యామిలీలు, పక్కన ఒక ఫ్యామిలీ, అటు ఒక ఫ్యామిలీ, అందరూ అసలు ఎవ్వరు రావట్లే బయటికి. ఏం చేస్తున్నారు అసలు, మేము ఏం చేయాలి? ఎవ్వరు అసలు ఎవ్వరు రాలేదు. సీఎం గారు కూడా రాలేదు ఇక్కడ కూడా. ఎంత అంటే చాలా సార్, టాయిలెట్లు కానీ బాత్రూమ్లు కానీ, మరి వాటర్ లేవు, ఏం చేయాలి? ఎంతమంది పిల్లలు అందరూ ఉన్నారు, కాలం చూడండి మీరు ఒక్కసారి మా పరిస్థితి చూడండి వచ్చి మీరు. బస్సు బాగా చేస్తారు, బస్సు నాన్న బాగా ఇబ్బంది, లేడీస్ ఇబ్బంది కదా. ఇలా ఉన్నప్పుడు కాదు కానీ చంద్రబాబు నాన్న గారికి ఎప్పుడు ఒక్కడు కూడా రాత్ర కనీసం భోజనం కూడా రావుతారు. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నలాలంటే నడలేదు, బోర్డు రాత్రి ఏమి రావుతుంది, కనీసం భోజనం కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. అస్సలు రావుతారు, వచ్చినా అక్కడికి వస్తాయి, అక్కడికి కూడా వస్తాయి, ఎవరెవరో వస్తున్నారు కానీ వచ్చి ప్రభుత్వం కూడా వస్తారు రానే రాత్ర. మా పైతే మేమే మా వాళ్ళు ఇక్కడ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నాం పోతున్నారు. మంచిగా వాళ్ళే తెచ్చేయాలి. అస్సలు తాతంగా లేదు సార్, పాలు బయటకి కాదు అస్సలు ఏమి రాత్ర. అసలు మేము బయటకి ఎంతకనే ఇబ్బంది. మేమంటే మా ఇంటి వాళ్ళు కూడా ఎవరు డ్యూటీ మాడుకొని ఇక్కడ చిన్నపిల్లలు అక్కడ ఉన్నవాడు, పక్కన వాడు బుడ్డంటోడు అసలు నలలేరు, ఏం చేయలేడు. ఆ వాళ్ళు మేమే తీసుకోవాలి. ఇబ్బంది పిల్లలే సార్, మామూలుగా 3 ఫ్యామిలీలు, మేము 3 ఫ్యామిలీ 6 మంది. చిన్నపిల్లలతో కరెంటు వాటర్ అది ప్రాబ్లం ఇబ్బందిగా ఉంది, తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అది ఇంకెవరు లేదు. నిన్న రాత్రి ఎవరో కాలేజీ పిల్లలు అవి చేశారు, ప్రభుత్వం ఇంకేమీ స్పందించలేదు. ప్రభుత్వం అనేదే లేదు, వేరే వాళ్ళు తప్పితే ప్రభుత్వం అనేదే రాలేదు ఎవ్వరు. కానీ ఎమ్మెల్యే అన్న వచ్చి పరామర్శించి ఎట్లా ఉన్నారు ఏంటి అంటే మాకెంత బాగుంటుంది. ఎవ్వరు రాలా. వాలంటీర్గా ఉన్న వాళ్ళు కొంచెమన్నా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏ సమాచారం లేదు. లోపలికి కొన్నాం, ఎవరు సార్, ఎవరు రావట్లేదు. హెల్ప్ లైన్ ఇచ్చారు కానీ అవి వాడుతుంటే వస్తున్నాం అంటున్నారు కానీ రావట్లేదు అంట. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా అదే మా మరిది గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేశారండి. వాళ్ళు కొంచెం లోతట్టు ప్రాంతంలో ఉన్నారు, కింద అంతా మునిగిపోయి పైకి వెళ్ళి పడుకుంటే అన్ని దోమలు, మళ్ళీ వర్షం, ఎలా మా పరిస్థితి? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోజుకి 4 రోజులు. ప్రజలు ఏమవుతున్నారు ఏంటి అన్న ఏదీ లేదు. వృద్ధులు ఉన్నారు, అసలు వాళ్ళైతే నడవలేని స్థితిలో ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళు చూపిద్దామని వాళ్ళు రాలేరు. ఆ మామ నడవలేదు అసలు. పునరావాస కేంద్రాలకు కానీ అలాంటివి ఏమైనా పెట్టాము రండి అని ఎవరైనా చెప్పారు? ఎవ్వరు చెప్పలేదు అసలు, ఎవ్వరు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా మేము పిల్లలతో వెళ్ళినా బయట ఇబ్బంది పడాలని ఇంకా మేము ఉండిపోయాం. పైన డాబా పైన రాత్రి అందరం పడుకున్నాం. ఇక వర్షం మళ్ళీ వచ్చింది, ఫ్యాన్లు లేవు కదండి, డాబా పైన పడుకున్నాం. ఇంకా వర్షం సడన్గా వచ్చింది, పిల్లలతో పాటు ఇంకా ఇబ్బంది పడుతున్నాం మేము. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక 4 రోజుల నుంచి కూడా ఉన్నటువంటి ముంపుకి సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాము. అధికార యంత్రాంగం కానీ పాలకులు కానీ తమ వైపు చూసినటువంటి దాఖలాలు పూర్తిగా చూస్తే కనుక వృద్ధులు కానీ చిన్నపిల్లలతో కానీ ఇటువంటి ఏరియాకి సంబంధించి కూడా కనీసం వస్తువులు ఏదైతే నీటికి సంబంధించి వాటర్ కానీ పాలకు సంబంధించి కానీ ఇవి కూడా ఒక్కటి కూడా తమకు ఇచ్చినటువంటి పాపాన పోలేదని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, పాతరాజు.